యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఇంకా నార్మల్గా వెళ్ళి ఏ డైరెక్టర్ దగ్గరికైనా ఎక్కడికైనా ఆఫీసులకి అటు ఇటు తిరిగి ఆఫర్స్ అడిగితే కదా వస్తాయి. ఆఫర్లు వచ్చినాయి అన్న, డైరెక్టర్లు సాంగ్స్ ఇస్తా అన్నారు. ఇప్పుడు కూడా ఉంది, 4 సాంగ్లు ఇస్తా అన్నారు ఒక సినిమా. కార్డుకు దగ్గరికి వెళ్ళి అక్కడే ఎవరి దగ్గర రోజు ట్రై చేయొచ్చు కదా. మరి కార్డుకి కూడా వెళ్ళిన, కార్డుకి కూడా వెళ్తే 1 year ఆగండి అన్నారు. మరి డాన్సర్కి ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు డాన్సర్ చేస్తే మళ్ళీ కొరియోగ్రాఫర్ కార్డ్కి ఇంకా టైం పట్టిద్ది. ఇప్పుడు డాన్సర్ కార్డ్ తీసుకున్నాను, టైం పట్టిద్ది. ఇప్పుడు సాంగ్లు పోతాయి అప్పుడు. ఇప్పుడు ఫస్ట్ నీకు కావాల్సింది కొరియోగ్రాఫర్దే, ఇంకే కార్డు వద్దు. ఫ్యామిలీ ఎలా ఉన్నారు? అప్పుడు అమ్మని చూసుకుంటారు, ఇల్లు కట్టాలి అవన్నీ అన్న అయ్యాయి అవన్నీ. స్థలం అయితే తీసుకున్నా అన్న, కట్టాలి. మమ్మీ నేను అంతే, మమ్మీ నేను చెల్లి. డాడీ వెళ్ళిపోయాడు తెలుసు కదా మీకు, డాడీ వెళ్ళిపోయారు. ఇక ముగ్గురు నేను వాళ్ళిద్దరిని చూసుకుంటూ హ్యాపీగా ఉన్నాను. చెల్లి మధ్య లవ్ మ్యారేజ్ చేసుకుందంట. లవ్ మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ అయితే అయిపోయింది చెల్లికి. లవ్ మ్యారేజ్ మేము ఒప్పుకున్నాం ఆల్రెడీ. ఓకే, ఒప్పుకున్నాం, వాళ్ళు చేసుకున్నారు. లవ్ మ్యారేజ్. నువ్వు కూడా ఇంకా లవ్ మ్యారేజ్ వద్దులే అన్న, సెట్ అవ్వాలి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే అమ్మాయి మన ఇంటికి వచ్చినప్పుడు మహాలక్ష్మిలా ఉండాలని నాకు అంతే. కాదు రాజు, ఇప్పుడు ఎన్ని కాంటాక్ట్లు ఉంటాయి నీ ఫోన్లో? అంటే నువ్వు 500 1000 కాంటాక్ట్స్. సడన్గా ఇప్పుడు ఒక ఫోన్ చేసి డబ్బులు పెడితే ఎవరు ఎందుకు ఇస్తారు? ఒకసారి ట్రై చేయి. ఎవరికి ఇస్తారు? నా ఫోన్ చూస్తే తడుచుకుంటారా? ఏం కాదు, ఒకసారి ట్రై చేయి. ఒకసారి ఫోన్ చేయి, ఫోన్ కనిపించదు, ఫోన్ చేయి ఒకసారి. ఎవరిలే చెయ్యి, ఒకరికి ఫోన్ చేసి డబ్బులు అడగాలి. రియాక్షన్ ఏంటో చదువు వింటాను. వాడు బూతులు తిడతాడు నా ఫ్రెండ్ గారు. అంటే మనమే ఉంటాయి కానీ పక్కన ఉంటుంది. అర్జెంట్కి ఒక 1000 రూపాయలు కావాలరా, అర్జెంట్కి ఒక 1000 రూపాయలు కావాలి. డబ్బులు అడిగితే ఎక్కడ ఉన్నాడు అడుగుతుందిరా. నేను ఆపరేషన్ హాస్పిటల్లో ఉన్నాను. అయ్యో అవునారా? హాస్పిటల్లో ఉన్నావా? సరే సరేరా, బాయ్. ఇంకోటి అంటే నీ ఫ్రెండ్స్ నీ కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు చూద్దామని. బా ఒక 1000 రూపాయలు కావాలరా. ఓకే బా, ఓకేరా. చైనా దీనికి దీనికి ఓకే. చేసిన తర్వాత గుర్తు పెట్టుకోవచ్చు కూడా చేయవు. ఇట్లాంటి వచ్చినప్పుడే ఇంటర్వ్యూలో ఉన్నారా? బుర్లేంట కదా వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నిజంగా చేయాలొద్దా? వద్దొద్దు, సరే సరే, ప్రోమో పడిద్దయ్యా. అబ్బా ఈడప్పటికి మాట్లాడనుకున్నా మాట్లాడు. ఇప్పుడు అకౌంట్లో ఇప్పటికిప్పుడు ఎంత ఉంది? ఒక 23,000 ఉంది, ఇందాకే పడ్డాయి వచ్చినప్పుడే. 23,000. అవును, మంత్లీ ఎలా గడుపుతున్నావు ఒక మంత్? ఈవెంట్ వచ్చినప్పుడు ఆ ఈవెంట్ చేస్తాను, మమ్మీకి ఒక 10,000 ఇస్తా, నేను 10,000 యూస్ చేస్తాను. ఎన్ని ఈవెంట్లు చేస్తున్నావు మంత్లీ? ఒక 5 చేస్తాను. ఈవెంట్స్ బాగా వస్తున్నాయా? 5 వస్తాయి ఈవెంట్లు. ఒక ఈవెంట్ పే 50,000 తీసుకుంటా. 50,000 ఈవెంట్లు ప్రజెంట్ ఈవెంట్స్ మీద నడుస్తుంది అంతే. అది కూడా డీఫేమే అంతే. డీ రీసెంట్ ఇది ఐకాన్ వల్ల. మరి ఏం ప్లాన్ చేస్తున్నావు ఇప్పుడు ఫ్యూచర్లో? ముందు ఇల్లు కడదాం చూస్తున్నాను అంతే. ఏం ప్లాన్ అంటే అంత పెద్ద ఏం లేదు. కెరియర్ పరంగా కెరియర్ అంటే ఇది మెంటల్ టెన్షన్ ఉంటే ఇది కెరియర్ మీద పెట్టుకోలేకపోతున్నాను. ముందు ఇది క్లియర్ చేసేసుకుంటే మొత్తం కెరియర్ మీద పెట్టుకోవచ్చు అని కార్డు కోసం వెయిటింగ్ అన్న. కార్డు వస్తే నా లైఫ్ మళ్ళీ డీటెన్ రాజు అనే ఈజ్ బ్యాక్ అన్న. డీటెన్ రాజు ఇంకా ఉండిపోయిందా? ట్యాగ్ పోదా?
ఎంత ట్రై చేసినా పోవట్లే. నా ఛానల్ పేరు కూడా మార్చిన, రాజు రాయల్స్ అని పెట్టా కానీ అది కూడా రావట్లే, D10 రాజే వస్తుంది. అది ఎందుకు D10 రాజు ఉండిపోయింది? అది అసలు పోదా? నేను చాలాసార్లు అనుకున్నా D10 రాజు సరే అన్న, D10 విన్ అయ్యాను కదా, తర్వాత విన్నర్ చెప్పు. ఎవరు? నువ్వు చెప్పు. D10 రాజు నీకే తెలియదు, తర్వాత విన్నర్ ఎవరో కూడా ఎవరికి తెలియట్లేదు. అంతే అంతే. ఇప్పుడు ప్రెసెంట్ జాను ఈ అమ్మాయి విన్ అయిందని తెలుసు అంతే. తర్వాత ఎవరు విన్, అందుకే అలా ఉండిపోయింది. ఓకే, నువ్వే విన్నర్ అమ్మ. నువ్వు చాలా మందికి నీ తర్వాత మళ్ళీ విన్నర్స్ ఎవరు తెలియదు, గుర్తులేదు. అంటే ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. సోమేష్ విన్ అయ్యాడు, సోమేష్, అభి, సంకేత్ విన్ కాలేదు. తర్వాత సంకేత్ డి జోడి కొరియోగ్రాఫర్లు నా ముందల. ఓకే, కొరియోగ్రాఫర్ ఈ మనోడు డాన్స్ ప్లస్ ఇట్ వెళ్ళాడు, ఇది చేయలేదు, మళ్ళీ డీ చేయలేదు. పీయూష్ విన్ అయ్యాడు. అందుకే ఇంకా D10 ఉండిపోయింది అంతే. అంతే, మార్చాలని చూసావా? ట్రై చేసావా? రాజు రాయల్స్ అని పెట్టిన యూట్యూబ్ ఛానల్కి. మారుతుందేమో చూడు. వ్లాగ్స్ చేస్తున్నావు కదా, వ్లాగులు చేస్తున్నావు కదా, ఏం చేయమంటాడు, తప్పట్లేదు. దీని నుంచి వచ్చినా కానీ మ్యాక్సిమం ఫోకస్ చేసుకోగలుగుతాను. ఓకే, వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన, అంటే నేను నా పరంగా చేద్దాం అని చెప్పి నేను డైరెక్షన్ చేస్తే నేను వచ్చి యాక్ట్ చేస్తా. తప్పకుండా, ఫ్రీగా వచ్చి చేస్తా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నాకు ఒక రోల్ ఇవ్వు. అయ్యో మీకెందుకు ఇవ్వండి, మీరే మాకు ఇచ్చుకోవాలి. సిరీస్లో నేను వచ్చి చేస్తా ఉందన్న. నేను ఒకటైతే మాస్టర్ చైత్ర మాస్టర్ ఒక డాన్సర్ కథ అని టైటిల్ పెట్టి వెళ్ళిపోయారు. నేను దాన్నే కంటిన్యూ చేస్తున్నా. ఒక డాన్సర్ కథ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ తీస్తున్నా. ఓకే ఓకే, ప్రజెంట్ స్టోరీ రాస్తున్నాం. రాస్తే బాగా రాయాలి. అంటే డాన్సెస్ గురించి, బ్యాక్గ్రౌండ్ డాన్సెస్ గురించి ఎవరికి తెలియదు, నాకు కష్టాలు తెలియదు. ఎవరైనా సక్సెస్ అయిన గురించి, సక్సెస్ అయితే శేఖర్ మాస్టర్ వీళ్ళ గురించి తెలుసు, అందరికీ తెలుసు. ఓడిపోయిన వాళ్ళ గురించి ఎవరు తీయరు కదా, నేను తీసే దాని గురించి. అంటే ఫెయిల్యూర్స్ గురించి. డాన్స్ బ్యాక్గ్రౌండ్ కష్టాలు చాలా దారుణం ఉంటాయి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. నీకు బాగా తెలుసు కదా స్టోరీస్, ఇవన్నీ బాగా అనుభవించాం. మనం అక్కడ నుంచి వచ్చాం కదా, కష్టం. 1 year పాటు హాస్పిటల్ అన్నా, అసలు డాన్స్ వేయటం హాస్పిటల్, ఫిజియోథెరపీ, మళ్ళీ డాన్స్ వేయటం ఫిజియోథెరపీ, ఇంతే. ఇటు నరకం చూసుకుంటూ మళ్ళీ ఇటు హ్యాపీగా నవ్వుతూ మాట్లాడాలి. అంటే ఇంకా డాన్స్ చేస్తున్నాం, సెలబ్రిటీ అవుతున్నాను, ఒక హ్యాపీనెస్. సెలబ్రిటీ అనే ఫీల్ లేదు, అందరూ గుర్తుపడుతున్నారని ఒక హ్యాపీనెస్, అదొక హ్యాపీనెస్. ఇటువైపు ఏమో హాస్పిటల్లో దెబ్బలు. అంటే అది అలవాటు అయిపోయింది. ఇంకా డాన్స్ క్లాసు, డాన్స్ చేయటం, ఇంక మాకు ఇదే ఫ్యూచరు, మాకు ఇది చేస్తే చాలు అనే ఒక ఫీల్లో ఉండిపోయాను నేను. నాకు నెక్స్ట్ ఫ్యూచర్ ఇంకోటి ఉందని ఆలోచనలో లేను నేను. అదే. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు.